చూడండి క్వశ్చన్. అంకెలు పునరావృతం కాకుండా 4, 1, 7, 6 ఈ వీటితో ఏర్పరచగలే 4 అంకెల సంఖ్యకు, అలాగే 4 అంకెల అతిపెద్ద సంఖ్యకు, అలాగే 4 అంకెల అతి చిన్న సంఖ్యకు భేదం ఎంత? ఏ మిగిలిన చూసారా? అవి ఒకసారి 4, 1, 7, 6 ఇవి చూసారా? కాప్రేకర్ స్థిరాంకములోనివి. కాప్రేకర్ స్థిరాంకములో అవే నంబర్లు కదా. అతిపెద్ద సంఖ్యకు అతి చిన్న సంఖ్యకు భేదము మీకు తెలుసు ఎంత? 61/74 కాప్రేకర్ స్థిరాంకం 61/74. అది గుర్తుందని మనం లెక్క ఏం చేయనక్కల. అయినా అది పెద్దది కాదు, అయినా సరే గుర్తు రావాలి ఇమీడియట్గా కాప్రేకర్ స్థిరాంకం. సరే ఓకే, వీటితో ఏర్పడే అతిపెద్ద సంఖ్య 7, 6, 4, 1. మరి అతి చిన్న సంఖ్య 1, 4, 6, 7 తీసివేస్తే 11లోంచి 7 పోతే 4, సరే ఓకే, 13లోంచి 6 పోతే 7, 5లోంచి 4 పోతే 1. చూసారా? 61/74 అదే కాప్రేకర్ స్థిరాంకం. ఇంతకుముందు ఎగ్జామ్స్లో కాప్రేకర్ స్థిరాంకం ఎంత ఏంటి అని అడిగాడు. ఈసారి ఇలా కాకుండా ఎలా వస్తుంది కాప్రేకర్ స్థిరాంకం? 4 అంకెల దీంట్లో చేయగా ఒక స్టేజ్లో ఇవి చేర్చుకుంటాం, అవి చేరుకుంటాం. అయితే ఇక్కడ అవే ఇచ్చాడు అయితే ఆర్డరు. ఓకే అండి, కాబట్టి నీకు 61. ఓకే చూడండి, ఈ క్వశ్చన్ ఏంటంటే 49, 91, 112ల యొక్క గసాబా. 49, 91, 112 దీని యొక్క గసాబా. గసాబా చిన్న లెక్క అంటే ఆప్షన్ చూసారా? ఏమేమి ఇచ్చాడు దీంట్లో? ఇలా సింపుల్ ఇచ్చాడు 1, 3, 7, 13. మనం గసాబా లెక్క దాకా ఎందుకు? వీటన్నిటిలో పోయేటువంటి అతిపెద్దది గసాబా అంటే అర్థం ఏంటి? వీటన్నిటిలోనూ పోవాలి, వాటిలో పెద్దది. 13 ఎక్కం పోద్దా? 49లో పోదు కదా, అది కాదు. ఎందుకు 13 చూసాం? అతి పెద్దది కావాలిగా, ముందు పెద్దది చూసాం. తర్వాత 7 చూద్దాం. 7 దీంట్లో పోయింది, దీంట్లో 13 ఏళ్ళు, దీంట్లో కూడా 16 ఏళ్ళు. కాబట్టి నీ గసాబా ఎంత అండి? క్లియర్గా మనం లెక్క ఏం చేయనక్కర్లా, వచ్చేసింది. చూడండి, ఒక ట్యాంకును నింపటానికి ఒకే వ్యాసార్థం ఉన్నటువంటి 6 పైపులు కావాలంటండి. 6 పైపులకి 1:20 నిమిషాలు పడద్దంట. అదే విధమైనది అంటే అదే వ్యాసార్థం ఉన్నటువంటి 5 పైపులు ఉంటే ఎంత టైం పడుతుంది? ఇక్కడ మనకి ఏంటంటే పైపులు లేకపోతే ఏదైనా సరే పనిచేసేవేవైనా మనుషుల కిందే లెక్కండి. అందుకని మనం ఈ ఫార్ములా ఉపయోగిస్తాం. M1D1 అంటే డి అంటే టైం లేండి, D2 పనిచేసేవి అంటే మేత మేసేవి, ఆవులు, గేదెలు, గొర్రెలు లేకపోతే గుర్రాలు అన్నడం అవన్నీ మేత మేస్తాయి, పని చేస్తాయి కదా. అవన్నీ మనుషుల కింద లెక్క. మిషన్లు ఇటువంటివి కూడా మనుషులే. సరే, ఇక్కడ 6 కుళాయిలు, 6 పంపులు. అందుకని M1 అంటే 6 పంపులు ఇంటూ ఎన్ని నిమిషాలు పట్టింది? 1:20 నిమిషాలు. గంటకు 60, 20, 80 నిమిషాలండి. రైట్, ఈజ్ ఈక్వల్ టు M2. ఈసారి ఎన్ని పైపులు ఉన్నాయి? 5 ఉన్నాయి. మరి ఎంత టైం అండి? మనం కనుక్కోవాలి కదా ఎన్ని నిమిషాలు. అది 5 దీంట్లో ఎన్నిసార్లు? 16 సార్లు. ఎంత? 6, 16, 96 నిమిషాలు. 96 నిమిషాలు అంటే గంట పైన 36 అలా ఇచ్చాడు కాబట్టి 1 గంట ఎంత అండి? 36 నిమిషాలు. ఓకే చూడండి, నెక్స్ట్ పర్సంటేజెస్ మీద కొద్దిగా డిఫరెంట్ వేలో ఇచ్చాడండి. అంటే మన బుక్లో లేనివని నా ఉద్దేశం. అది చూడండి. దట్ ఈస్ ఏమిచ్చాడంటే 28% ఆఫ్ 50 ప్లస్ తర్వాత చూడండి 42% ఆఫ్ 20 ప్లస్ 39% ఆఫ్ 40 ఈజ్ ఈక్వల్ టు X% ఆఫ్ 200. రైట్, అదండి ఇచ్చింది. చూడండి, దాంట్లో మనం ఏం చేద్దామంటే ఫస్ట్ ఇక్కడ అన్ని చోట్ల ఇక్కడ ఇదిగో ఒక పదం, ఇదొకటి 4 పదాలు ఉన్నాయి కదా, అటు కానీ ఇటు కానీ అన్ని చోట్ల పర్సంటేజ్ ఉంది. అది క్యాన్సిల్ చేసేసుకోవచ్చు. ఇదిగోండి, పర్సంటేజ్ 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 పర్సంటేజ్. అలాగే అన్ని చోట్ల 0 ఉంది చూసుకోండి. ఆఫ్ అంటే ఇంటూ ఏగా బాధలేదు. ఇదిగోండి 0 0 అన్ని పదాల్లోనూ 0 అండ్ 0 అయిపోయింది. క్యాన్సిలేషన్ అయిపోయింది. ఇంకా ఈజీ లెక్క. 5 20 28 5 20 ఉందా? 540 140 ప్లస్
42 రోళ్ళు ఎంత 84 ప్లస్ 4 39 4 30 120 4 156 ఈజ్ ఈక్వల్ ఇటు పక్కన 20x. ఓకే రైట్. ఇవన్నీ కూడుకుంటే 160 240 140 ఇది 156కి 90 150 240 అండ్ 280 380 అండి. 380 ఈజ్ ఈక్వల్ 20x. 0 అండ్ 0 అగైన్. 2 ఎన్నిసార్లు పొద్దు 38లో 19 సార్లు. 2 దీంట్లో 19 సార్లు అంటే 19 ఈజ్ ఈక్వల్ x. అంటే x ఈజ్ ఈక్వల్ ఎంత అండి? ఓకే చూడండి, ఏబిసిడి అనేది ఒక రాంబస్ అండి. వెంటనే డయాగ్రామ్ గీసేసుకుందాం. దిస్ ఇస్ ద రాంబస్. ఏ బి సి అండ్ డి. ఈ రాంబస్లో ఏబి ఇచ్చాడు 5 అని. దిస్ ఇస్ 5 అంటండి. సో రైట్, ఇలా కర్ణాలు కూడా గీద్దామండి. ఏబి 5 అయితే చూడండి ఇంకేమి ఇచ్చా అంటే యాంగిల్ ఏ 60 అన్నాడు. ఇది మొత్తం 60 అంటే దిస్ ఇస్ 30 అండ్ దిస్ ఇస్ 30 అంతే కదా. 30 అంటే టోటల్ 60. ఇప్పుడు చూడండి దీంట్లో ఇదిగోండి, ఇది లంబకోణ త్రిభుజం మనకు తెలుసు. కర్ణం ఎంత 5 ఉంది. మరి 30 degrees ఎదురుగా ఎంత ఉంటుంది? కర్ణములో సగం ఉంటుంది కదా మనకు తెలుసు. 30 degrees ఎదురుగా కర్ణములో సగం 2.5. అలాగే ఇటు పక్కన కూడా 2.5. చూడండి ఒకసారి, కర్ణం ఎంత ఉందో లంబకోణ త్రిభుజములో 30 degrees ఉంటే దాని ఎదురుగా లంబకోణ త్రిభుజములో అంటే కొన్న 90 ఇది 30 degrees ఎదురుగా ఎంత ఉంటుందంటే ఈ కర్ణంలో సగం ఉంటుంది. కర్ణం 5 అయితే 2.5 ఉంటుంది. కాబట్టి ఇటు కూడా అంతే 2.5. ఇప్పుడు అటు అడిగింది బీడీనేగా. బీడీ ఈజ్ ఈక్వల్ ఎంత? 2.5 అండ్ 2.5 ఎంత అండి? 5 centimeters. అయితే ఇక్కడ చిన్న విషయం అండి, మనం ఆఫ్లైన్ చెప్పుకున్నాం ఏమనంటే ఒక కోణము దీంట్లో ఒక కర్ణము భుజానికి సమానమైతే, ఎందుకంటే ఒక కర్ణం అంతే కదా 5 సమానమైతే అది సమబాహు త్రిభుజం అవుతుంది అని చెప్పుకున్నాం మనం. థియరీ క్వశ్చన్స్లో వచ్చింది, గుర్తించుకోండి. తెలిసిన విన్నవాళ్ళు లేకపోయినా సరే ఇలా రాంబస్లో ఒక కర్ణము కానీ భుజానికి సమానమైతే ఇలా 2 సమబాహు త్రిభుజాలు ఏర్పడతాయండి. దానికి రివర్సల్ అడిగినాడు. ఇక్కడ ఏమడిగాడు చూడండి, ఇది 60 degrees అంటే సమబాహు త్రిభుజమేగా. 60లో ఇటు సగం, ఇక్కడ 30, ఇది 30. సరే, ఇక లంబకోణ త్రిభుజంలో కర్ణం ఇది 5, 30 ఎదురుగా దీంట్లో సగం ఉంటుంది 2.5 అంటే బీడీ కావాలని అడిగాడు. దట్ ఈస్ 5.